నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. సాల్వ్ 12/7 x - 5 ఈజ్ ఈక్వల్ టు 24 + 8x. సో ఇప్పుడు మనము x - 5 ఎక్స్ప్రెషన్ని 12తో మల్టిప్లై చేయాలి. సో x - 5 అనే ఎక్స్ప్రెషన్లో x అనేది ఒక టర్ము, -5 అనేది ఒక టర్ము. సో ఈ 12/7తో ఈచ్ టర్మ్ని మల్టిప్లై చేద్దాం. 12 ఇంటూ x, 12/7 ఇంటూ x మైనస్ 12/7 ఇంటూ 5 ఈక్వల్ టు 24 + 8x. ఇప్పుడు కింద చూడండి, డినామినేటర్స్ బోత్ ఆర్ సేమ్ డినామినేటర్స్ ఉన్నప్పుడు మనం ఏం చేయొచ్చు, న్యూమరేటర్స్ని డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చు. సో న్యూమరేటర్స్ని యాడ్ చేసే ముందు ఫస్ట్ 12 ఇంటూ ఎక్స్ ఏమవుతుందండి, 12x/7 మైనస్ 12 5 60/7 ఈక్వల్ టు 24 + 8x అవుతుంది. ఇప్పుడు చూడండి, డినామినేటర్స్ సేమ్ కాబట్టి న్యూమరేటర్స్ని డైరెక్ట్గా మనము యాడ్ చేసుకోవచ్చు. సో యాడ్ అంటే ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇస్తాము. 4/7 ఈక్వల్ టు 24 + 8x అవుతుంది. సో ఇక్కడ 12xలోంచి 60 అనేది మనం ఎప్పుడు సబ్ట్రాక్ట్ చేయకూడదు, ఎందుకంటే కొందరు డైరెక్ట్ ఇలా సబ్ట్రాక్షన్ చేస్తారు, అలా చేయకూడదు. 12x అనేది ఒక టర్మ్, ఎక్స్ టర్మ్, 60 అనేది కాన్స్టెంట్ టర్మ్ అవుతుంది. కాబట్టి 12xలోంచి 60 సబ్ట్రాక్షన్ కానీ 60లోంచి 12x సబ్ట్రాక్షన్ కానీ చేయకూడదు. సో మనకి ఎక్స్ వాల్యూ కావాలి కాబట్టి ఎక్స్ వాల్యూని ఒక్కటే మనకి ఈక్వల్ టుకి లెఫ్ట్ సైడ్ ఉంచి రిమైనింగ్ అన్ని నెంబర్స్ని రైట్ సైడ్కి సెండ్ చేసుకోవాలి. సో ఫస్ట్ డినామినేటర్లో ఉన్న 7ని ఈక్వల్ టుకి రైట్ సైడ్ సెండ్ చేద్దాం. 12x - 60 ఈజ్ ఈక్వల్ టు, సో ఇక్కడ డినామినేటర్లో ఏం చేస్తుంది, ఇది డివిజన్ చేస్తుంది. ఈ 7 రైట్ సైడ్ వెళ్ళిందంటే మల్టిప్లికేషన్ చేస్తుంది. ఈ 24 + 8x అనే కంప్లీట్ 24 + 8x అనే కంప్లీట్ ఎక్స్ప్రెషన్ని మల్టిప్లై చేస్తుంది. 24 + 8x, 12x - 60. ఫస్ట్ దీన్ని సాల్వ్ చేద్దామండి. 7 × 24 ఈజ్ ఈక్వల్ టు, మల్టిప్లై చేస్తే మనకి 168 వస్తుంది. 7 8s 56 వస్తుంది. ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్ రైట్ చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు ఎక్స్ టర్మ్స్ని కాన్స్టెంట్స్ని ఒక సైడ్ సెండ్ చేసుకుందాం. ఇక్కడ ఆల్రెడీ 12x ఉంది. ఈ ప్లస్ 56ని లెఫ్ట్ సైడ్కి సెండ్ చేసుకుంటే -56x అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ 168 ఉంది. ఇక్కడ -60ని రైట్ సైడ్ సెండ్ చేసుకుంటే +60 అవుతుంది. ఇప్పుడు చూడండి, బోత్ ఆర్ ఎక్స్ టర్మ్స్. సో మనం డైరెక్ట్గా సబ్ట్రాక్షన్ చేయొచ్చు. సబ్ట్రాక్షన్ చేసే ముందు సో మనకి మిడిల్లో మైనస్ ఉంది, 56కి మైనస్ ఉంది, 12కి ప్లస్ ఉంది. సో సబ్ట్రాక్షన్ 56లోంచి 12ని సబ్ట్రాక్ట్ చేయండి, ఏమొస్తుంది మనకి 44x వస్తుంది. సో బిగ్ నెంబర్ సైన్ మైనస్ ఉంది కాబట్టి -44x ఈజ్ ఈక్వల్ టు యాడ్ 168 + 60 ఎంత వస్తుంది, 228. యాడ్ చేసుకోండి, మీకు కావాలంటే రఫ్గా యాడ్ చేసుకోండి. 8 + 0 ఈజ్ 8, 6 + 6 12, 1 + 1 2, 228 వచ్చింది. సో ఎక్స్ వాల్యూ కావాలి కాబట్టి ఎక్స్ని ఇటు సైడే ఉంచండి. 228 - 44 send this side -44. Do the subtraction with 2 table. 2 2s are 4, 2 2s are 4. Again 2 1s 2, 2 1s 2, 2 4s 8, 10. 11 నుంచి 10 పోతే 1 ఉంటుంది. 2 7s are 14. సో ఫైనల్ ఆన్సర్ ఈజ్ -57/11 అవుతుంది. సో ఇక్కడ డినామినేటర్లో కదా మేడం మైనస్ ఉంది అని అనుకుంటారు, కానీ మైనస్ అనేది డినామినేటర్లో ఉన్న న్యూమరేటర్ అన్న కంప్లీట్ ఫ్రాక్షన్కి మనకి మైనస్ వస్తుంది. సో ఫైనల్ ఆన్సర్ ఈజ్ x ఈజ్ ఈక్వల్ టు -57/11 అవుతుంది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ద సమ్ ఆఫ్ 2 కాన్సిక్యూటివ్ ఈవెన్ నంబర్స్ ఈజ్ 86. ఫైండ్ వన్ ఆఫ్ ద నంబర్స్ అని ప్రాబ్లం అడిగారు. సో ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈవెన్ నంబర్స్. సో ఈవెన్ నంబర్స్ అనేవి మనకి ఏమేమి ఉన్నాయి చూడండి, 2 4 6 8 10. సో వీటిని మనం ఏమంటున్నాం, ఈవెన్ నెంబర్స్. అండ్ సో ఆన్ 12 14 ఇట్లా చేసుకుంటూ పోతే 2 టేబుల్స్ ఏమైతే వస్తాయో అవన్నీ కూడా మనకి ఈవెన్ నెంబర్స్ కిందకి వస్తాయి. ఓకేనా. సో ద సమ్ ఆఫ్ 2 కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్. సమ్ అంటే ఏంటండి, యాడ్ చేయాలి, ప్లస్ చేయాలి. వీటిని ప్లస్ చేయాలంట 2 కాన్సిక్యూటివ్. వాట్ ఈస్ ద కాన్సిక్యూటివ్ మీనింగ్? మీన్స్ పక్క పక్కన ఉన్న. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ నెంబర్ ఆఫ్ 2కి పక్కనే ఉన్న కాన్సిక్యూటివ్ నెంబర్ ఏమవుతుంది, 4. సో 4 పక్కన ఉన్న ఈవెన్ కాన్సిక్యూటివ్ నెంబర్ 6 అవుతుంది. 6కి పక్కనే ఉన్న కాన్సిక్యూటివ్ నెంబర్ 8 అవుతుంది. సో ఇప్పుడు మనం యాడ్ చేయాలి. ఏం యాడ్ చేయాలి, పక్క పక్కన ఉన్న కాన్సిక్యూటివ్ నెంబర్స్ని యాడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు మనకి ఆ కాన్సిక్యూటివ్ నెంబర్స్ 2నా 4ఆ 6ఆ అనేది చెప్పలేదు, నాకు తెలియదు కాబట్టి నేను ఏం తీసుకుంటున్నానంటే ఒక కాన్సిక్యూటివ్ నెంబర్ వచ్చేసి x అనుకుంటున్నాను. ఓకేనా, x. సెకండ్ కాన్సిక్యూటివ్ 2 పక్క పక్కనే ఉన్న కాన్సిక్యూటివ్ నెంబర్స్ అన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ 2 ఈజ్ అ ఈవెన్ నెంబర్. ఓకే,
2 కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్. 2 ఈజ్ ద ఈవెన్ నెంబర్. సో 2కి కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్ ఏమైంది? 4 అయింది. 2కి ఎంత యాడ్ చేస్తే 4 అవుతుందండి? 2కి 2 యాడ్ చేస్తే 4 అయింది. ఓకేనా? సో ఇప్పుడు ఎక్స్ అనుకుంటున్నాను నేను ఒక కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్. దాని పక్కన ఉన్న కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్ ఏమవుతుంది? ఎక్స్ ప్లస్ 2 అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనేది 2 అయింది అనుకోండి. సో ఈ ఎక్స్ 2 ప్లస్ 2 ఏమవుతుంది? 4. 2, 4 అంటే దీని పక్కనే ఉన్న ఈవెన్ నెంబర్ ఏమవుతుంది? 4. లేదు ఎక్స్ అనేది మనకు క్లియర్గా తెలియదు కాబట్టి 6 అనుకోండి. ఈవెన్ నెంబర్ 6 అనుకోండి. సో ఇక్కడ ఎక్స్ కూడా ఏమవుతుంది? 6 ప్లస్ 2 ఏమవుతుంది? 8. 6, 8. సో ఇలా పక్క పక్కన ఉన్న కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ మొత్తం సమ్ చేస్తే ఎంతకి ఈక్వల్ అయింది అంటున్నారు? 86కి ఈక్వల్ అయింది అంటున్నారు. సో ఇప్పుడు మనం ప్రాబ్లంలోకి వద్దాం. ద సమ్ ఆఫ్ 2 కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ మీన్స్, సో ఈవెన్ నెంబర్స్ అంటే ఫస్ట్ ఏం తీసుకుందాం మనము? ఎక్స్ ప్లస్ 2. ఎందుకంటే ఇది 2 అనుకుందాం అనుకోండి. 2 ప్లస్ 2 4 అవుతుంది. పక్క పక్కనే ఉన్న ఈవెన్ కాన్సిక్యూటివ్ నెంబర్స్. సో వీటన్నిటిని యాడ్ చేస్తే, ఈ 2 నెంబర్స్ని యాడ్ చేస్తే మనకి ఎంత వచ్చిందన్నారు? 86. సో ఫస్ట్ వీటిని సాల్వ్ చేద్దాం. సో చాలామంది పిల్లలు ఇక్కడ బ్రాకెట్ పెట్టుకున్నారు కదా, మరి ఇక్కడ మల్టిప్లికేషన్ చేయాలా అని కన్ఫ్యూజ్ అవుతారు. సో మనకి ఈ ఎక్స్ టర్మ్ పక్కన ఏముంది? ప్లస్ ఉంది కాబట్టి మల్టిప్లికేషన్ చేయకూడదు. సో డైరెక్ట్గా యాడ్ చేసుకోండి. ఎక్స్ ప్లస్ 2 ఈక్వల్ టు 86 అవుతుంది. ఎక్స్ ప్లస్ ఎక్స్ ఏమవుతుందండి? 2x ప్లస్ 2 ఈక్వల్ టు 86. సో 2 టర్మ్స్లో కూడా 2 అనేది కామన్ ఉంది కాబట్టి 2ని కామన్ తీయండి. ఏమొస్తుంది? ఎక్స్ ప్లస్ 1 వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 86. ఇక్కడ 2 అనేది ఈ కంప్లీట్ ఎక్స్ప్రెషన్ని మల్టిప్లై చేస్తుంది కాబట్టి రైట్ సైడ్ ఆఫ్ ఈక్వల్ టు సెండ్ చేస్తే డివిజన్ చేస్తుంది. 2 1s 2 4s 8 2 3s 6. ఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 43 వచ్చింది. ఇప్పుడు ఎక్స్ వాల్యూ కావాలి కాబట్టి ప్లస్ 1ని ఈక్వల్ టుకి రైట్ సైడ్ సెండ్ చేస్తే -1 అవుతుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమైంది? 42 అయిందండి. సో ఫైండ్ వన్ ఆఫ్ ద నెంబర్స్. సో ఒక నెంబర్ ఏమైంది? ఎక్స్ వాల్యూ 42 అయింది. ఇంకొక నెంబర్ ఏమవుతుందండి? సబ్స్టిట్యూట్ చేయండి. ఎక్స్ ప్లస్ 2లో ఒక కాన్సిక్యూటివ్ నెంబర్, ఈవెన్ కాన్సిక్యూటివ్ నెంబర్ 42, వన్ మోర్ ఈవెన్ కాన్సిక్యూటివ్ నెంబర్ వచ్చేసి ఎక్స్ ప్లస్ 2. దట్ మీన్స్ ఎక్స్ ప్లస్లో 42ని సబ్స్టిట్యూట్ చేయండి. ప్లస్ 2 ఈక్వల్ టు ఏమైంది? 44. సో ఒకటి 42 అయితే ఇంకొక నెంబరు 44 అవుతుంది. అంతే. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఏ మ్యాన్ ట్రావెల్ 2/5 ఆఫ్ హిస్ జర్నీ బై ట్రైన్, 1/3 by bus, 1/4 by car and the remaining 3 kilometers on foot. So వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ హిజ్ టోటల్ జర్నీ? సో ఇక్కడ తను టోటల్ జర్నీ ఎంత చేశాడని మనము సొల్యూషన్లో ఫైండ్ అవుట్ చేయాలి. దానికంటే ముందుగా మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఒక మ్యాన్ ట్రావెల్ చేసిన కంప్లీట్ డిస్టెన్స్ని మనకి ఇక్కడ 2/5 మీన్స్ ఫ్రాక్షన్ ఫామ్లో ఇచ్చారండి. 2/5 మీన్స్ ఫ్రాక్షన్ ఫామ్లో. అండ్ బై వాక్ చూడండి 1/4 బై కార్, కార్లో కూడా ఫ్రాక్షన్ ఫామ్లో ఇచ్చారు. 1/3 బై బస్ ఫ్రాక్షన్ ఫామ్లో ఇచ్చారు. బట్ వాక్ బై ఫుట్ చూడండి, ఫుట్ మీద తను వెళ్ళిన డిస్టెన్స్ మాత్రం కిలోమీటర్స్లో ఫ్రాక్షన్ లేకుండా నార్మల్గా ఇచ్చారు. సో మనం ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేద్దామో చూద్దాం. సో తన కంప్లీట్ టోటల్ జర్నీ వి డోంట్ నో సొల్యూషన్ అండి. టోటల్ జర్నీ తెలుసా మనకి, ఎంత టోటల్ జర్నీ చేశాడో అదే కదా ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎక్స్ అనుకుందాం. సో కంప్లీట్ తన ఎక్స్ జర్నీలో 2/5 ఎలా వెళ్ళాడండి? బై ట్రైన్ ప్లస్ అండ్ తన కంప్లీట్ జర్నీలో 1/3 ఎలా వెళ్ళాడు? బై బస్ ప్లస్ తన కంప్లీట్ జర్నీలో 1/4 ఎలా వెళ్ళాడు? బై కార్ వెళ్ళాడు. సో ఫస్ట్ వీటిని మనం సాల్వ్ చేద్దామండి. ఓకేనా? ఈ ఫ్రాక్షన్ని మనం సాల్వ్ చేద్దాం. నౌ వన్స్ అబ్జర్వ్ ద డినామినేటర్స్ ఆర్ డిఫరెంట్. సో డిఫరెంట్ డినామినేటర్స్ ఉన్నప్పుడు ఏం చేయాలని చెప్పాను? ఎల్సిఎం తీసుకోవాలి. సో ఫస్ట్ మనము న్యూమరేటర్స్ని మీకు కన్ఫ్యూజన్ లేకుండా మల్టిప్లై చేసుకుందాం. 2 ఇంటూ ఎక్స్ ఏముంది? 2x అవుతుంది బై 5 ప్లస్ 1 ఇంటూ ఎక్స్ 1x మీన్స్ ఎక్స్ ఓన్లీ ప్లస్ అగైన్ 1x. ఓకేనా? బై 3 బై 4. సో డిఫరెంట్ డినామినేటర్స్ ఉన్నాయి కాబట్టి ఎల్సిఎం చేయండి. ఎల్సిఎం 5, 3, 4. సో ఇప్పుడు మనం 4ని ఫస్ట్ ప్రైమ్ నెంబర్ 2 తీసుకోండి. 2 టేబుల్లో 5 లేదు కాబట్టి అలానే రెడ్ చేయాలి. 2 టేబుల్లో 3 లేదు కాబట్టి అలానే రెడ్ చేయండి. 2 టేబుల్లో 4 ఉంది. ఎన్ని టైమ్స్ పోతుంది? 2 2s 4. నెక్స్ట్ 5 3 2 అబ్జర్వ్ చేస్తే ఏమవుతున్నాయి ఇక్కడ మీకు? 5 3 2 అన్నీ కూడా ప్రైమ్ నెంబర్సే. సో ప్రైమ్ నెంబర్స్ ఉన్నప్పుడు అంతటితో మనం ఎల్సిఎం అనేది స్టాప్ చేసేయచ్చు. లేదు అంటే మీరు 1 వచ్చే వరకు కూడా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 5 టేబుల్ తీసుకున్నారనుకోండి. 5 టేబుల్లో 1 ఉంది, 3 లేదు, 2 లేదు. సేమ్ అలానే రిటర్న్ చేయాలి. మీరు కంప్లీట్గా మళ్ళీ చేసినా కూడా సేమ్ ఆన్సర్ వస్తుంది. సో ఇక్కడ నేను డైరెక్ట్ మల్టిప్లై చేస్తున్నాను. 2 5s 10, 10 3s
30, 32 సార్ 60. సో కంప్లీట్ ఎల్సిఎం ఎంత వచ్చింది నాకు 60. ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఈ ఫ్రాక్షన్ అబ్జర్వ్ చేయండి. న్యూమరేటర్ ఎంత ఉంది మనకి 2x. సో రైట్ ద 2x సేమ్. సో ఇప్పుడు మనం 2xని మల్టిప్లై చేయాలండి. దేంతో మల్టిప్లై చేయాలంటే డినామినేటర్ని అబ్జర్వ్ చేయండి. డినామినేటర్ ఎంత ఉంది 5. సో ఇప్పుడు ఈ 5ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే మనకి 60 వస్తుంది? ఆన్సర్ చూడండి. ఏ నెంబర్తో మల్టిప్లై చేయాలి? 5ని 60 రావాలంటే 12తో 5 12s 12 5 60. కాబట్టి 2xని మనము ఈ 12తో మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. ప్లస్ ఇక్కడ ఏముంది చూడండి 1x అలానే రైట్ చేసుకోండి. 1x మీన్స్ x అండి. ఓకే, x ఇంటూ 1xని మల్టిప్లై చేయాలి. దేంతో మల్టిప్లై చేయాలి అంటే డినామినేటర్ని అబ్జర్వ్ చేయండి. ఎంత ఉంది? 3 ఉంది. సో 3ని ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే మనకి 60 వస్తుంది? 3ని 20 3 20s 60. ఓకే, సో 1xని 20తో మల్టిప్లై చేయండి. ప్లస్ అగైన్ ఏముంది ఇక్కడ? 1x ఉంది. 1x ఇంటూ 4. డినామినేటర్ ఏముంది? 4ని దేంతో మల్టిప్లై చేస్తే 60 వస్తుంది? సో 4 ఇంటూ 15 15 4 ఎంత అండి? 60. సో 15తో మల్టిప్లై చేయండి. ఓకే, నౌ ఇవి మల్టిప్లికేషన్ చేసి సాల్వ్ చేద్దాం. 2x ఇంటూ 12 12 2s how much? 24x ప్లస్ 1x ఇంటూ 20 20x ప్లస్ 1x ఇంటూ 15 15x హోల్ బై 60. ఇప్పుడు అన్ని ఎక్స్ టర్మ్సే కాబట్టి అన్నిటినీ కూడా ప్లస్ ఉంది కాబట్టి క్లియర్గా యాడ్ చేద్దాం. 24 ప్లస్ 20 ఏమవుతుంది? 44 44 ప్లస్ 5 how much? 49 ప్లస్ 10 59x బై 60. సో ఇప్పుడు ఈ ఫ్రాక్షన్ని కంప్లీట్ జర్నీలో నుంచి సబ్ట్రాక్షన్ చేద్దాం. ఇప్పుడు చూడండి, సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు సింపుల్గా ఎల్సిఎం మెథడ్లో అయినా చేయొచ్చు, లేదంటే క్రాస్ మల్టిప్లికేషన్ అయినా చేయొచ్చు. x మైనస్ 59 x బై 60 వస్తుంది. దీన్ని ఎలా చేయొచ్చు అంటే డూ ద క్రాస్ మల్టిప్లికేషన్ సింప్లీ. 60 ఇంటూ x ఏమవుతుంది? 60x మైనస్ 1 ఇంటూ 59 x బై 60. సో 60 59 డిఫరెంట్ సైన్స్ ఉన్నాయి. డిఫరెంట్ సైన్స్ ఉన్నప్పుడు ఏం చేయాలి? సబ్ట్రాక్షన్ చేయాలి. 60లోంచి 59ని సబ్ట్రాక్ట్ చేస్తే 1x వస్తుంది. 1x మీన్స్ x బిగ్ నెంబర్ సైన్ ప్లస్ కాబట్టి ప్లస్ x బై 60 అవుతుంది. సో ఇప్పుడు నెక్స్ట్ రిమైనింగ్ 3 kilometers తను ఎలా వాక్ చేశాడు? హీ వెంట్ త్రూ ద ఫుట్ కాబట్టి 3కి ఈక్వల్ చేసుకోండి. ఓకే, నౌ x ఈజ్ ఈక్వల్ టు 60 అనేది డివిజన్ చేస్తుంది కాబట్టి 3 ఇంటూ 60 x వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 180 kilometer. టోటల్ జర్నీ హౌ మచ్? 180 kilometers will come. టోటల్ జర్నీ 180 kilometers. ఒకసారి ప్రాబ్లం చూడండి. 40 ప్రాబ్లం. ఇఫ్ వన్ సైడ్ ఆఫ్ ఏ స్క్వైర్ ఈజ్ రిప్రజెంటెడ్ బై 18x minus 20 and the adjacent side is represented by 42 minus 13x, find the length of the side of the square. So in the square we know already all 4 sides are equal. స్క్వేర్లో అన్ని 4 sides అనేవి ఈక్వల్. సో ఒక సైడ్ దేంతో రిప్రజెంట్ చేస్తున్నారంట? 18x minus 20. సో వన్ సైడ్ 18x minus 20 అని ఇచ్చినప్పుడు ఇంకొక సైడ్ ఎంత ఇచ్చారు? 42 minus 13x ఇచ్చారు. మనకి యాజ్ ఎ స్క్వేర్ రూల్ ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ కాబట్టి 2 ఎక్స్ప్రెషన్స్ని మనము ఈక్వల్ చేసుకుంటున్నాం. 42 minus 13x. సో ఎక్స్ టర్మ్స్ అన్నీ ఒక దగ్గర పంపించుకుందాం, కాన్స్టెంట్స్ అన్నీ ఒక సైడ్ పంపించుకుందాం. 18x మైనస్ 13x ఏమవుతుందండి? ఈక్వల్ టుకి లెఫ్ట్ సైడ్ వచ్చిందంటే ప్లస్ 13x అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు 42 మైనస్ 20 ఏమవుతుంది? ప్లస్ 20 అవుతుంది. 18x ప్లస్ 13x ఎంత అవుతుంది? 31x ప్లస్ 62. సో ఎక్స్ వాల్యూ కావాలి కాబట్టి ఎక్స్ వాల్యూని అలానే ఉంచేసి ఎక్స్ పక్కనున్న వాల్యూ ఏం చేస్తుంది? 31 మల్టిప్లై చేస్తుంది కాబట్టి రైట్ సైడ్ పంపిస్తే డివిజన్ చేస్తుంది. 31 1s 31 2s. సో x ఈజ్ ఈక్వల్ టు 2 వచ్చింది వాల్యూ. సో మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? సైడ్ ఎన్ని యూనిట్స్ ఉంది అని ఫైండ్ అవుట్ చేయాలి. నా సబ్స్టిట్యూట్ ద 2 వాల్యూ ఇన్ దిస్ ఎక్స్ప్రెషన్. 18x మైనస్ 20లో సబ్స్టిట్యూట్ చేయండి x వాల్యూని. సో 18 ఇంటూ ఏంటి x వాల్యూ 2 కాబట్టి 18 ఇంటూ 2 మైనస్ 20 దట్ ఈస్ ఈక్వల్ టు 18 2s 36 మైనస్ 20 అవుతుంది. 36 మైనస్ 20 సబ్ట్రాక్షన్ చేయండి ఎంత వస్తుంది? 16. సో 16 యూనిట్స్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్.